హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య కూల్ కిచెన్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే వీడియోలో మీకు గుడ్ మార్నింగ్, మీకు వీడియో వచ్చే టైంలో అయితే గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మా వాష్ని అయితే అస్సలు నమ్మొద్దనమాట. కొంచెం ఈ మధ్యలో సతాయిస్తుంది. లేచే వరకు 4:30, 4:05 అయింది. ఇంకా వచ్చి కిచెన్లో బియ్యం పెట్టేసిన, కర్రీ పెట్టేసిన పొయ్యి మీద. కొన్ని గిన్నెలు ఉన్నాయి, రాత్రి వాటర్ రాలేదు. ఇంకా నేను కూడా కొంచెం బద్ధకంతో పడుకున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కసారి అంతే అనమాట, మనం మూడు ఓపిక మనది. కొంచెం బద్ధకంతో పడుకున్నందుకు ఎన్ని గిన్నెలు అయినాయో. నిన్న సాయంత్రం కడిగిన గిన్నెలు అలానే ఉన్నాయి, సదరేటివి అండ్ కడిగేటివి, టిఫిన్ బాక్స్ అవన్నీ. చిన్న పనులే కానీ పొద్దున చేయాలంటే చిరాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మళ్ళీ చేసుకుందాంలే అనుకుంటే అప్పుడే వాటర్ రాదు. ఏ రోజు మనం చేసి పడుకుంటామో ఆ రోజు అయితే ఖచ్చితంగా వాటర్ వస్తుంది, అస్సలు పోవన్నమాట. ఇంకేం చేద్దాం. ఇక్కడైతే చాయ్ పెట్టేసిన, అల్లం వేసి. చాలా తక్కువ వేస్తా, ఎక్కువ వేస్తే మా ఇంట్లో చిరాకు పడతారు. నాకైతే కొంచెం ఘాటు ఉంటేనే బాగనిపిస్తుంది చాయ్, అది కూడా అల్లంది ఉండి. అండ్ ఇక్కడ కడుగుతూ ఉండాలి. కొంచెం అన్నం ఉంది, రాత్ర నేను తినలేదు, లేదంటే అది తినేసేదాన్ని. చాలా కొంచెం ఉంది. ఇంకా నేను తినే వరకు ఉంచుతామంటే నేను ఎప్పుడో 2 అయితే తినే వరకు ఇప్పుడేమో 4:30, 5 అనుకోండి, 5 అవుతుంది. పడేయడం బెటర్ అనుకుని ఇంకా పడేసి, చెప్పినా కదా బియ్యం అన్నము అస్సలు పడేయము మా ఇంట్లో. బియ్యానికి ప్రతి ఒక్క గింజకి చాలా చుక్కలు చూసిన రోజులు ఉన్నాయి మేము. ఇక్కడ కొల్లూరులో స్పెషల్గా అయితే చాలా చైనాలో కూడా ఎన్ని రకాల బియ్యం ఉంటాయో లేవు, కానీ అన్ని రకాల బియ్యం ఫేస్ చేసినాం అనమాట మేము ఇక్కడ. రకరకాలమైన బియ్యము. అండ్ ఇక్కడైతే కడిగేస్తున్నాం ఉన్న గిన్నెలు. మా గాయత్రి కూడా లేచింది, రెడీ అవుతుంది. సాంగ్స్ పెట్టుకుంటుంది, బ్లూటూత్లో సాంగ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటుంది అనమాట. బాగా పిచ్చి సాంగ్స్ పిచ్చి మా గాయత్రికి. ఇంకా ఒక ఏజ్లో అంతే, ఇంకా మనం కూడా ఆ ఏజ్లో ఉన్నప్పుడు సాంగ్ పిచ్చి అనుకోండి. కాకపోతే మనకు అన్ని ఫెసిలిటీస్ లేవు అప్పుడు. అన్నీ అసలు టీవీ కూడా ఉండేది కాదు మాకైతే. ఇప్పుడైతే అన్నీ ఉన్నా కూడా చూడడానికి టైం సరిపోదు, అలా అనమాట. ఇంకేం చేద్దాం, మనది అంతవరకే. వీళ్ళది ఇక్కడ ముందుందనమాట. మంచిగా ఉంది వీళ్ళది, పర్వాలేదు. కానీ ఇంకా గిన్నెలు అయితే కడిగేసిన. ఇంకా బయట వ్యూ చూపిస్తున్నా మీకు, ఎలా ఉందో చూడండి. బాగుంది. మనుషులు కూడా లేచి తిరుగుతున్నారు. ఇంకా 5 అయిందంటే లైట్గా స్టార్ట్ అవుతారు అనమాట మనుషులు, బండ్లు అన్నీ. ఇంకా మంది అయితే ఎక్కువ లేరు కాబట్టి లైట్లు అన్నీ ఆఫ్ ఉన్నాయి. లేచిన వాళ్ళు వేసుకుంటారు, లేవని వాళ్ళు ఇంకా లేచినప్పుడు వేసుకుంటారు. మా గాయత్రి కూడా రెడీ అవుతుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అడుగుతుంది. ఇక్కడ డైలీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వంట పనులు, కడుగుడు పనులు. తనకు అప్పుడప్పుడు జడ కూడా వేస్తా. మీకు రేపు వీడియోలో వస్తుంది అది. ఈరోజు వేసానమాట. అంటే ఈరోజు వీడియో రేపు వస్తుంది, రేపు వీడియో ఎల్లుండి వస్తుంది మీకు. స్టార్టింగ్లో ఒక 2-3 రోజులు అలానే పెట్టాను, ఏ రోజు వీడియోని ఆ రోజే. కానీ చాలా ఇబ్బంది పడ్డాను, దానివల్ల ఇలా మార్చాను అనమాట షెడ్యూల్. అండ్ ఇద్దరికైతే చాయ్ పోసేసాను. చాయ్ కూడా మరిగింది బాగా. చాయ్ పోసేసి ఇంకా అన్నం రెడీ, కూర రెడీ అయిపోయింది. చాయ్ తాగేసి బాక్స్లో కట్టేస్తే వీళ్ళు వెళ్ళే వరకు కొంచెం చల్లారుతాయి అనమాట. ఈరోజు అయితే చాయ్ తాగేస్తున్నాం. ఏం లేదు, అదే బాధపడుతుంది మా గాయత్రి. చాయ్లో ఏదైనా ఉంటే బాగుండే మమ్మీ అని. ఇంకా ఎప్పుడు కావాలంటే అవ్వదు కదా, ఎప్పుడు ఒకసారి అంటే ఉంటుంది. ఒక్కోసారి టోస్ట్ ఉంటుంది, ఒకసారి బిస్కెట్స్ ఉంటాయి, ఒక్కోసారి ఏముండవు. ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటా సెల్లు కబుర్లు. అసలు ఖాళీయే ఉండదు మా గాయత్రి నోరైతే. నడుస్తూనే ఉంటుంది. నేను వింటనే ఉంటా. ఇంకా అక్కడైతే తన రెడీ అవుతుంది. ఇక్కడ నేనైతే బాక్సులు కట్టేస్తే ఇంకా వెళ్ళే వరకు చల్లారుతుంది. ఈరోజు ఓన్లీ మా గాయత్రికి కట్టాను బాక్సు. స్కార్ఫ్ కట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడుతుంది చూడండి, రావట్లేదు. నేను ఒక 2 రోజులు కట్టి చూపించాను అనమాట. నేర్చుకోవాలి కదా, ఇంకా ఎన్ని రోజులు నేను కడతా అన్నట్టుగా నేను కూడా ఏమంటలేదు. అండ్ నేను కొంచెం గట్టిగా కడుతున్నాను, తనకు కొంచెం ఇబ్బంది అవుతుందంట. సరే నీకు నచ్చినట్టు కట్టుకోవాలి అంటే కొంచెం లూజ్గా కట్టుకుంటుంది. జస్ట్ 5-10 నిమిషాలే మనం బండి మీద పోతే, ఎక్కువ దూరం ఉండదు. గట్టిగా అంటే 10-15 నిమిషాలు అంతే.
ఇంకా బాయ్ చెప్పేసి వెళ్ళిపోయినరు. ఇంకా నేను ఒక 1 అవర్ తర్వాత మీతో మాట్లాడతా. బయట చూడండి ఎలా ఉందో. లేచానమాట, బ్రష్ చేసుకున్నా, బట్టల మిషన్లో వేసుకున్నా, కొన్ని చిన్న చిన్న పనులు ఉండే చేసేసుకున్నా, చూపించలేదు మీకు ఈరోజు. అది చెప్తున్నా. ఇక్కడ చాయ్ కూడా తాగేసిన అనమాట. ఇంకొక రౌండ్ మనకు లేవగానే కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ లేచి పని చేసుకోవాలంటే చాయ్ చుక్క పడాల్సిందే, పడకుంటే బాడీ అనేది పని చేయదు మనది. అండ్ ఇక్కడ బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఖతం అని చూపిస్తున్నాం, బట్టల పని అయిపోయిందని. అండ్ ఈ చీర కూడా చేత్తో పిండాను అనమాట. దీనికి చాలా స్టోన్స్ ఉంటాయి, అన్నీ ఊడిపోయి మిషన్లో ఇరుక్కుంటాయి. పిండేసి లాస్ట్లో స్పిన్ చేసేటప్పుడు వేసేస్తాను అనమాట. కొన్ని చిన్న చిన్న బట్టలు కూడా, డ్రాయర్లు, బ్లౌజులు అలాంటివి ఇంకా కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చేత్తోనే పిండేసి అవన్నీ ఇట్లా లోపల సైడ్ ఆరేస్తా, పెద్ద పెద్దవన్నీ బయట ఆరేస్తా. ఇంకా తీసేస్తున్న టబ్బులు అన్నీ తీసేసి ఆరేసుకోవాలి బట్టలు. ఆరేసి పని చేసుకుంటే సాయంత్రం వరకు కొంచెమైనా గాలి తగులుతుంది. అండ్ ఈ మధ్యలో కంఫర్ట్ వేయట్లేదు. దుమ్ము చూడండి ఎంత ఉందో, తీస్తున్నాను అనమాట. తీసి కడిగేసి పెట్టేస్తే అయిపోతుంది. వర్షాకాలం అయితే ప్రతిరోజు కంఫర్ట్ కంపల్సరీ వేస్తా బట్టలు పిండినప్పుడల్లా, ఎందుకంటే వర్షాకాలం బట్టలు ఆరవు. ఇంకా చలికాలం అప్పుడప్పుడు వేస్తా, ప్రతిసారి అయితే వేయను. ఇక్కడ ఒక చీర తీసుకెళ్తా, ఒక వాడని చీర ఉంది కదా, అదే మొత్తం బాల్కనీ కూడా మీద ఆరేసి బట్టలన్నీ దులుపుకుంటూ ఆరేస్తా అనమాట. లైన్గా ఆరేస్తా. కొంచెం గాలి బాగా వస్తాయి ఇక్కడ, బట్టలు కింద పడవు, వెనక సైడ్ పడతాయి. వేరే అయితే చాలా మంది కింద పడిపోతాయి పాపం. డైలీ ఒక 10-5 బట్టలు అయితే కింద ఉంటాయి. నేను కొంచెం ఐడియాతో వేసుకుంటాను అనమాట. ఒకదాని మీద ఒకటి కొంచెం లాస్ట్ కొనాలు ఉంటాయి, అది ఒక దాని మీద యాడ్ చేస్తాను అనమాట, పడకుండా. అయినా నేను ఇవన్నీ పనులు చేసుకొని మా గాయత్రిని తీసుకోవడానికి బయటికి వెళ్ళే వరకు ఈ చీరలు, డ్రెస్సులు అన్నీ కింద పడ్డాయి. మళ్ళీ తీసి తాడు మీద ఆరేసిన అనమాట. ఆరేసి ఇంకా గాయత్రిని తీసుకోవడానికి వెళ్ళాను. అది ఈవినింగ్ బ్లాగ్లో వస్తా చూడండి, సిటీ ఫుడ్ సంధ్యలో. బట్టలు అయితే ఆరేస్తే నా పనులు స్టార్ట్ చేసుకున్నా. ఇక్కడైతే ఎక్స్చేంజ్ బోర్డ్ పెట్టుకుంటారు మా ఇంట్లో, పక్కనే ఉండాలి కొంచెము. నైటు ఛార్జింగ్, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇట్లా. ఒక్కోసారి అర్ధరాత్రి ఎవరికైనా నిద్ర రాకుంటే మా ఇంట్లో పెట్టుకుంటారు అనమాట, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని వాడతారు. అట్లా సేఫ్టీకి పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే మనం కూడా ఫోన్ చూసుకుంటూ ఒక్కోసారి ఛార్జింగ్ లేసి ఛార్జింగ్ పెట్టుకొని నాకు కూడా ఇబ్బంది అవుతుంది. కాకపోతే దూరంగానే పెట్టుకుంటాంలేండి. పెట్టుకున్నాక మళ్ళీ లేచి బంద్ చేసి పడుకుంటాము. అండ్ ఇవన్నీ తీయాలి డైలీ. ఈ చలి వల్ల ఎక్కువ వేసుకుంటున్నాము. ఎండాకాలం వస్తే ఇన్ని వేసుకునే అవసరం పడదు, కాకపోతే అప్పుడు మెత్తగా ఉండాలని వేసుకోవాల్సి వస్తుంది. కొంచెం చెయ్యి ఫ్రీ అయితే ఒక బెడ్ తెచ్చుకోవాలి, ఒక 2 బెడ్లు, ఒక గద్ద అవుతుంది, ఇంకో గద్ద తెచ్చుకోవాలి. చాలా ఉన్నాయి అవసరాలు తగ్గట్టు కూడా డబ్బులు కావాలి. చూద్దాం, మన 100 days ఛాలెంజ్లో సక్సెస్ అయితే ఒక్కొక్కటి అన్నీ సమకూర్చుకుందాం మనకు కావాల్సినవి. మా గాయత్రి నేను కూడా అదే అనుకుంటాం. మమ్మీ మంచిగా కింద, మా గాయత్రికి అసలు కింద నిద్ర పట్టదు, ఎన్ని వేసినా నిద్ర పట్టదు, గద్ద మీద గద్ద ఉండాలంటది. మంచి మనం బాగా డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకుని మేము డైలీ అనుకుంటాం అన్నమాట. అట్లా కలలు కనాలి అంతే, అవి ఎప్పుడైతే తెలియదు, అయితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా కలలు తీరుతాయి అన్నమాట, కోరికలు తీరుతాయి. అండ్ ఇక్కడ మ్యాట్ దులిపేసి బయట తీసుకెళ్ళి దులిపేసిన పెట్టేసి కొంచెం వాటర్ తాగుతున్నా. చలికాలం అని మనం అస్సలు వాటర్ తాగము, కానీ తాగుతూ ఉండాలి. ఇలా వాటర్ బాటిల్ నింపుకొని పెట్టుకుంటే మనకు గుర్తొస్తూ ఉంటాను అనమాట. అందు గురించి ముందలే పెట్టుకుంటా దాన్ని. గుర్తొచ్చినప్పుడల్లా ఒక 2 బుక్కలు కూర్చొని తాగాలి, కూర్చొని తాగితే మంచిది వాటర్. ఈ మధ్యలో స్టార్ట్ చేశాను నేను ఒక 5-6 నెలల నుంచి. అండ్ మాకు కొత్త కుక్కర్, అది మీకు కనిపించి వెళ్ళింది చూడండి, అది అనమాట. అక్కడ కొంచెం షో అప్ చేసింది. ఈవినింగ్ బ్లాగ్లో వచ్చింది అనుకుంటా మీకు నిన్ననే. దాంట్లో ఫస్టే దొండకాయ కర్రీ చేశాను. అంతకుముందు కుక్కర్ ఓపెన్ చేసింది అయితే చికెన్ కర్రీకి వెళ్ళండి, సండే రోజు ఒక 1 year కింద దొండకాయ కర్రీ చేశాను. చాలా బాగుంది దొండకాయ కర్రీ కూడా. యాక్చువల్గా నేను తినలేదు ఆ రోజు అన్నం తినడం మర్చిపోయినా, ఎందుకంటే కొంచెం ఈరోజు అస్సలు పని చేసే ఇంట్రెస్ట్ లేదు, చాలా బద్ధకంగా ఉంది. ఇంకా కొన్ని పనులు అనుకున్నా కానీ అవ్వలేదు.
ఈరోజు చేసుకోవాలి. అంటే మీకు రేపు వస్తుంది వీడియో అది. అండ్ వీలైనంత వరకు చేసుకున్నా ఈరోజు అయితే. ఇంకా ఏదొచ్చినా మనమే చేసుకోవాలి. ఒక పూట రెస్ట్ తీసుకున్నా ఇంట్లో పనులు అక్కడ ఆగిపోతాయి అనమాట. బయట పని చేసుకున్న వాళ్ళకన్నా ఒక రోజు హాలిడే తీసుకోవచ్చు, కానీ ఇంట్లో పని చేసుకున్న వాళ్ళకి మనకైతే హాలిడే ఉండదు. ఏ రోజైనా హాలిడే ఉండదు. ఇంకా సండే పండుగలు అలాంటిది వస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. అండ్ ఇక్కడైతే రాత్రి కడిగిన గిన్నెలన్నీ సదరేస్తున్నా. రాత్రే కాదు, పొద్దున 5 గంటలకు కడిగిన కదా అవి అనమాట. కడిగేసి పడుకున్నా, ఎందుకంటే వాటర్ రావని. ఇప్పుడు నేను గిన్నెలు కడిగేంత మళ్ళీ ఇంకో రౌండ్ కడుతున్నా లేచినాక. ఉన్నాయి అన్నీ కాల్ చేసేది, బాక్స్లో అన్నీ కట్టేస్తాం కదా, కర్రీస్ ఇంకా తగ్గిపోతాయి, రైస్ తగ్గిపోతాయి కాబట్టి ఏ ఉంటాయి కాల్ చేసి కడిగేస్తున్నా. ఈ కడిగేసినంత వరకే వాటర్ వచ్చింది. నేను బట్టలు పిండేసి ఇవన్నీ కడిగేసిన కదా, ఇంకా మంచిగా లేవగానే బట్టలు పిండేసిన. ఇంకా వీడియో తీసుకుంటా బట్టలు వేస్తే నాకు వాటర్ వచ్చేవి కావు, ఇంకా డ్రమ్ముల నుంచి పోసుకుంటా పిండాల్సి వస్తుండే. కరెక్ట్గా గిన్నెలు కడగగానే వాటర్ పోయినాయి. ఇంకా కావాల్సిన బయట బకెట్లో ఒక సేఫ్టీగా ఉంటుంది, ఇక్కడ ఒక టబ్బులో ఉంటాయి అనమాట. టబ్బులు అయితే మంచిగానే ఉంటాయి అనమాట, మన కూరగాయలు కడుక్కోవడానికి, బియ్యం కడగడానికి వాడుకోవచ్చు. ఇక్కడ కూడా ఉన్నాయి, కిచెన్లో ఉంటాయి, బియ్యం కడగడానికి ఉంటాయి. ఎక్స్ట్రా సేఫ్టీగా పడతా, వాడకుంటే అప్పుడప్పుడు 2-3 రోజులకు ఒకసారి అవన్నీ ఖాళీ చేసేసి ఫ్రెష్ పడుతూనే ఉంటా. అండ్ ఇక్కడైతే గిన్నెలన్నీ తోమే వరకు చాలా టైం పట్టింది. అందు గురించి మీకు ఓన్లీ కడిగేసే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఊడ్చుకుంటూ వస్తున్నాను. కిచెన్లో ఊడ్చాను, ఆ క్లిప్ పెట్టాను కానీ ఎక్కడ మిస్ అయిందో. అండ్ ఇక్కడ హాల్ మొత్తం ఊడ్చుకుంటూ రావాలి. మధ్యలో ఒక 5-6 చోట్ల సిమెంట్ పోయింది, దానివల్ల నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సిమెంట్ ఎప్పుడు వేస్తారో, ఎప్పుడు వేయాలో, దానికి కూడా ఒక టైం రావాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వేయంగానే ఇంకో చోట వస్తుంది, వేయంగానే ఇంకో చోట లేస్తుంది అనమాట. అది మొత్తం పెచ్చులు ఊడడానికి చాలా ఇబ్బందిగా దుమ్ము అవుతుంది. మనం ఎంత తుడిచినా మళ్ళీ సేమ్ ఆ గుంతల్లాగా అయ్యి దాంట్లో కాలు పెట్టంగానే మట్టి అంతా బయటికి పడి ఇంకా దుమ్ము అవుతుంది అనమాట. ఇంట్లో ఉంటే మనం బిల్డింగ్లో ఉన్నట్టు ఫీలింగే రాదు నాకైతే అసలు. నార్మల్గా బయట ఉన్నట్టే, బయట రెంట్ హౌస్లో ఉన్నట్టే ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే దాని తగ్గట్టు బిల్డింగ్ తగ్గట్టుగా అన్నీ చేసుకుంటే బాగుంటుంది. బిల్డింగ్లో ఒక ఫ్లాట్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఎప్పుడు ఉన్నలానే ఉన్నాం కాబట్టి, ఇంకా రెంట్ హౌస్లో మంచిగా షెల్ఫ్లు అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం బాగుంటుంది. ఇక్కడ ఏం లేవు కదా, ఉన్న దాంట్లో అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, కిచెన్లో కూడా ఏం లేవు. ఓన్లీ ఒక బెడ్రూమ్లో ఒక కిచెన్లోనే 2 సబ్జాలు వచ్చినాయి, ఒక చిన్న పొయ్యి బండ వచ్చింది అంతే. బండ కూడా కాదు, గోడ లాంటిది అనుకోండి. అంత దాంట్లోనే ఇంకా అన్నీ మేమే కొన్ని కావాల్సినవి సెల్ఫ్ లాంటి తయారు చేసుకుని అడ్జస్ట్ చేసుకుంటున్నాము. బయట కూడా ఒక 4 చీపిర్లు వేసేసిన. ఆల్రెడీ పొద్దున్నే ఊడ్చేస్తా, ఇంకా లేచే వరకు ఫుల్ దుమ్ము ఉంటుంది. ఇంకా ఇంట్లో ఊడ్చి బయట ఊడవకుంటే చిరాగ్గా ఉంటుంది. ఇంకా అటు ఇటు ఒక 4 చీపుర్లు వేసేస్తే ఊడ్చేసినాక అది మ్యాట్ కూడా వేసేస్తే ఇంకా పని అయిపోతుంది. ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయినాక కలుద్దాం, అదే చెప్తున్నా మీకు, పని మొత్తం అయిపోయిందని. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక క్లిప్ పెట్టాను, అది మిస్ అయినట్టుంది. ఉందిలేండి, నెక్స్ట్ యాడ్ అవుతుంది మీకు. యాక్చువల్లీ దీని తర్వాత రావాల్సింది అది. పని మొత్తం అయిపోయింది, ఇదే అనమాట. అది చూపిస్తున్నాం అంటే మనం ఇంత కష్టపడి పని చేసినాం కదా, కొంచెం చూపించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా. యుద్ధం గెలిచిన ఫీల్ వస్తుంది. అలానే ఉంటుంది అందరికీ అనుకుంటా. ఆల్మోస్ట్ ఇంట్లో పని అయిపోతే పెద్ద యుద్ధం గెలిచినట్టు ఫీలింగ్ వస్తుంది, కానీ నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ ఉంటుంది. మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ కూడా పని అయిపోయింది. ఒక 2-3 గంటల తర్వాత దీన్ని క్లోజ్ చేసేసి బట్ట కప్పేస్తా. కిచెన్లో కూడా పనులన్నీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ కడిగిన గిన్నెలన్నీ ఆరినాక సదరుతాను అనమాట. పచ్చిగున్నప్పుడు సదరను. మా పొయ్యి మీద ఎప్పుడు మీకు 2 లైటర్లు కనిపిస్తాయి చూడండి, అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? ఎందుకంటే ఈ 2 సరిగా పనిచేయవు. ఏది ఎప్పుడు హ్యాండ్ ఇస్తో తెలియదు. కొత్తది ఒక వెల్లగా ఉంది, ఒకటి పాతుంది కదా, ఆ 2 అంతే సేమ్. ఒకటి పని చేసినప్పుడు ఒకటి పని చేయదు, సేఫ్ సైడ్ అనమాట. ఇంకా అగ్గిపెట్టె కోసం మనం వంటలు చేసేటప్పుడు అక్కడ ఇక్కడ తిరగడం ఎందుకన్నట్టుగా 2 పక్కనే పెట్టుకుంటా. కొంచెం పొయ్యి దగ్గర పెట్టినా కూడా వేడిగా అయ్యి మంచిగా పనిచేస్తాయి. అండ్ మధ్యాహ్నం లాగా ఎండ వస్తుంది, కానీ మధ్యాహ్నం కాలేదు, అప్పుడు 12 అయింది అనుకుంటా. ఇది కొంచెం లేట్ అయింది లేండి. నిన్ననేమో తొందరగా అయిందని సంబరపడ్డా, ఒక్క రోజులో అయిపోయింది సంబరం.
అంటే ఇంకా ఒక రోజు తొందర అయితే ఇంకా రోజు తొందరనే అవుతుంది. ఆ డే మొత్తం అన్ని పనులు తొందరగా అవుతాయి. ఇంకా ఒక గంట లేట్ అయితే అన్ని పనులు లేట్ అవుతాయి అన్నమాట. బయట ఎండ బాగుంది. అండ్ ఇక్కడైతే మనం ఫ్రెష్ అప్ అయిపోయినాం. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్ చేయాలి. అస్సలు ఇంట్రెస్ట్ ఓపిక లేదు. ఇంకా చేసుకోవాలి కదా. ఇంకా మనం 100 days కంటిన్యూలో ఛాలెంజ్లో ఉన్నాం కాబట్టి 100 days మీకు వీడియో ఇచ్చి పెట్టాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా కూల్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో చూసారు కదా. మీకు కనుక వీడియో కొంచెం కూడా నచ్చితే, ఇంతవరకు మీరు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చదని కదా చూస్తారు. ఒక చిన్న లైక్ చేసి, ఒక కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.